భారతదేశం నుంచి బ్రిటిష్ వారు తీసుకెళ్ళింది కోహినూరొక్కటే కాదు, ఇంకా ఎన్నో అమూల్యమైన సంపదలు కూడా వెళ్ళిపోయాయి. మొదటిగా కోహినూర్ వజ్రం. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ వజ్రం ఇప్పుడు బ్రిటిష్ కిరీటంలో ఉంది. రెండవది దరియాయినూర్ వజ్రం, అత్యంత అరుదైన విలువైన రత్నాల్లో ఒకటి. మూడవది టిప్పు సుల్తాన్ ఖడ్గం, మైసూరు సింహం ఉపయోగించిన శక్తివంతమైన ఆయుధం. నాల్గవది అమరావతి శిల్పాలు, మన ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకెళ్లిన బౌద్ధ కళాఖండాలు. ఐదవది షాజహాన్ వైన్ కప్, ముఘల్ కళాఖండాల అందానికి నిదర్శనం. ఆరవది నాసిక్ డైమండ్, ఇంకో అరుదైన రత్నం విదేశాలకు చేరింది. ఏడవది టిప్పు సుల్తాన్ ఆభరణాలు, బంగారం రత్నాలతో చేసిన విలువైన నిధులు. ఎనిమిదవది పాత గ్రంథాలు శిల్పాలు, మన సంస్కృతి జ్ఞానానికి సంబంధించిన అమూల్యమైన సంపద. ఇవి కేవలం వస్తువులు కాదు, మన చరిత్ర, మన గౌరవం. కాని ఈరోజు ఇవి మన దేశంలో లేవు. మీరేమనుకుంటున్నారు? ఈ సంపదలు తిరిగి భారత్కు రావాలా? కమెంట్లో తప్పకుండా చెప్పండి.